గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. మీకు తెలుసు చిన్నస్వామి ఎంత చిన్నగా ఉంటుందో. మరి ఆ మ్యాచ్ ప్రివ్యూ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెడ్ టు హెడ్ చూసుకుందామండి. హెడ్ టు హెడ్ చూసుకుంటే కొంచెం గట్టిగానే ఉంది. ఇప్పుడు ఒక 22 మ్యాచెస్ ఆడితే సన్ రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచెస్ గెలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 మ్యాచెస్ గెలిచింది. వెరీ టైట్. ఎప్పుడు ఈ రెండు టీమ్స్ మధ్యన ఒక రకమైన కాంపిటీషన్ గట్టిగా ఉంటుంది. మీకు 2016 ఫైనల్లో వీళ్ళు ఎలా ఆడారో మీరు చూశారు. లాస్ట్ బాల్ వరకు వెళ్ళింది మీరు చూశారు. అలాగే ఎవ్రీ ఇయర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్ అంటే ఒక రకమైన ఇది ఉంటుంది, ఒక రకమైన హైప్ ఉంటుంది. 2023లో మాత్రం సింగిల్ మ్యాచ్ జరిగింది, హైదరాబాద్లో జరిగింది. ఆ మ్యాచ్లో క్లసెన్ 51 బాల్స్లో సెంచరీ కొట్టాడు. విరాట్ కోహ్లీ ఐ థింక్ 61 or 62 బాల్స్లో సెంచరీ కొట్టి గెలిపించాడు. ఇక 22 సీజన్లో మీకు తెలుసు ఆర్సీబీ ఒక మ్యాచ్ గెలిచింది, ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ గెలిచింది. 21 సీజన్లో కూడా సేమ్ ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ గెలిచింది, ఆర్సీబీ ఒక మ్యాచ్ గెలిచింది. 2020 సీజన్లో ఒక మ్యాచ్ ఎస్ఆర్హెచ్, ఒక మ్యాచ్ ఆర్సీబీ గెలిచాక ఎలిమినేటర్లో ఆర్సీబీని ఎస్ఆర్హెచ్ ఇంటికి పంపించేసింది. సో ఎవ్రీ సీజన్ రసవత్తరంగా ఉంటుందండి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అంటే. కమింగ్ టు ద చిన్నస్వామి స్టేడియంలో మాత్రం ఎస్ఆర్హెచ్ రికార్డ్ అంతా ఎంకరేజింగ్గా లేదు. టోటల్గా 7 మ్యాచెస్ జరిగితే 5 times రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది, 2 times మాత్రమే సన్ రైజ్ హైదరాబాద్ గెలిచింది. అది కూడా అందులో ఒకటి 2016 ఐపీఎల్ ఫైనల్, అది మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ మనం టు బి ఫ్రాంక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడతాం. వాళ్ళు ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్ మాత్రమే గెలిచారు. అది కూడా పంజాబ్ మీద గెలిచారు చేసింగ్లో. సో మరి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మన క్రిస్ గ్రీన్ని టాప్ ఆర్డర్లో పెట్టిస్తే బాగుంటుంది అనుకుంటే వాళ్ళు క్రిస్ గ్రీన్ని లేపేశారు, మొత్తానికి లేపేశారు. అక్షదీప్ని మళ్ళీ బౌలింగ్కి తెచ్చుకున్నారు. మ్యాక్స్వెల్ ఇంజూరీ అయ్యాడు, మరి ఈరోజు అవైలబుల్ ఉంటాడో లేదో తెలియదు. బట్ చూసుకుంటే మీకు ఆర్సీబీలో ఇంకా అది పోలేదు. అంటే ఈ సీజన్లో ఆర్సీబీ 2 మ్యాచ్లు వాళ్ళు కొట్టిన స్కోర్ని ఒక మ్యాచ్ 17 ఓవర్స్లో ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్లో 16 ఓవర్స్లోనే కంప్లీట్ చేసేసారండి. అంటే అంత వరస్ట్ బౌలింగ్ అటాక్ ఉంది ఆర్సీబీకి. వరస్ట్ అంటే వరస్ట్, పైగా మంచి బ్యాటింగ్ పిచ్చెస్ ఇస్తున్నారు, కనీసం కూడా డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు ఆర్సీబీ బౌలర్స్. మరి ఈరోజు ఏం డిఫరెంట్గా ఉంటుంది? వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఎప్పటివరకు 3 మ్యాచ్లు జరిగాయి, 3 1 గెలిచింది, 2 ఓడిపోయింది. మరి వాళ్ళ అది కూడా ఎల్ఎస్జీ మీద గెలిచింది. సారీ, 3 ఓడిపోయింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం చూడాలి. వాళ్ళ పరిస్థితి ఏంది, ఎట్లా జరుగుతుంది ఈరోజు అని చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెనింగ్ పేర్ చేసుకుంటే ఫాఫ్ డు ప్లెసిస్, కోహ్లీ. ఈరోజు మళ్ళీ క్రిస్ గ్రీన్ తీసుకొస్తారో విల్ జాక్సన్ తీసుకొస్తారో తెలియదు, కానీ క్రిస్ గ్రీన్ మాత్రం 1 down ఆర్ ఓపెనింగ్ చేపిస్తే బాగుంటుంది. బట్ వాళ్ళు అది అసలు కన్సిడర్ చేయట్లేదు. మ్యాక్స్వెల్ అయితే వెరీ వెరీ పూర్ ఫామ్లో ఉన్నాడు. ఇక లార్మర్ కూడా పోయిన మ్యాచ్లో పట్టిదార్ లార్మర్ కూడా పెద్దగా పెర్ఫామ్ చేయలేకపోయారు. కమింగ్ టు డీకే కొన్ని 4 బౌండరీలు అయితే బౌండరీలు అది కొంచెం అలరించినప్పటికీ స్టిల్ బిలో పార్ స్కోర్స్కే పరిమితం అయిపోతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇలా బిలో పార్ స్కోర్స్ కొడితే కష్టం అండి. వాళ్ళ బౌలింగ్ డిఫెండ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే చాలా వీక్ ఉంది. ఒక మెయిన్ స్ట్రీమ్ స్పిన్నర్ లేడు. అట్లీస్ట్ ముంబైకి నిన్న శ్రేయాస్ గోపాల్ అన్న దొరికాడు, బట్ ఆర్సీబీకి మయాంక్ డాగర్ అసలు ఏం పెర్ఫామ్ చేయట్లేదు. కరణ్ శర్మకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. చాలా ఘోరంగా ఉందండి ఆర్సీబీ బౌలింగ్ మాత్రం, చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. సిరాజ్ కూడా టోటల్గా హ్యాండ్సప్ అనేసాడు. అసలు చాలా వర్స్ట్ లెన్స్ వేస్తున్నాడు సిరాజ్ అయితే. ఇక ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. మరి ఫెర్గుసన్ ఈ రోజన్నా తీసుకుంటారా లేదా అనేది నాకు తెలియదు. నా ఒపీనియన్ ఏంటంటే ఆర్సీబీ బౌలింగ్ అటాక్ చాలా వీక్ ఉంది కాబట్టి క్రిస్ గ్రీన్, ఫెర్గుసన్, మ్యాక్స్వెల్, ఫాఫ్ ఈ కాంబినేషన్ తీసుకుంటే బాగుంటుందండి. తీసుకొని గ్రీన్ని ఓపెనింగ్ ఫాఫ్తో అన్నా లేకపోతే కోహ్లీతో అన్న చేసి, లేకపోతే 1 downతో చేసి టాప్ ఆర్డర్లో క్రిస్ గ్రీన్ పంపించేసి, అలాగే ఫెర్గుసన్ ఉంటే మేము ఇప్పుడు ఎంఐ వాళ్ళు నిన్న బూమ్రాని ఎలా వాడుకుంటున్నారు అలాగే ఫెర్గుసన్ వాడుకోవచ్చండి. ఓపెనింగ్ స్పెల్ కాకపోయినా మిడిల్ ఓవర్స్లో 1, డెత్ ఓవర్స్లో 3 వేయించుకోవచ్చండి. చాలా ఫైన్ బౌలర్. మీకు తెలుగు ఫెర్గుసన్ ఎంత ఎక్స్ప్రెస్ స్పీడ్ వేస్తాడు. నేను పతిరానా ఎలా సిఎస్కేకి పనికొచ్చాడు, ఎంఐకి బూమ్రా ఎట్లా పనికొస్తున్నాడు, ఎస్ఆర్హెచ్కి కమిన్స్ ఎలా పనికొస్తున్నాడు, ఫెర్గుసన్ కూడా ఆ కైండ్ ఆఫ్ బౌలర్ ఆర్సీబీకి పనికొస్తాడు. బట్ వాళ్ళు యూజ్ చేసుకోవట్లేదు. హోప్ఫుల్లీ ఈరోజు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. కమింగ్ టు ద ప్లేయింగ్ 11లో చూసుకుంటే పెద్ద చేంజెస్ ఏం కనిపించట్లేదు వాళ్ళ ప్లేయింగ్ 11లో. ఆ కొత్త కుర్రాడికి ఇచ్చారు, ఐ థింక్ అతని పేరు సౌరభ్ అనుకుంటా, సౌరభ్ చౌహాన్. అతను అంత కాన్ఫిడెంట్గా లేడనిపిస్తుంది. ఆ మ్యాచ్లో ఒక 6 కొట్టాడు, ఈ మ్యాచ్లో 4 కొట్టాడు.
మోస్ట్ ప్రాబబ్లీ అతను డ్రాప్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. విజయ్ కుమార్ వైశాఖకి ఇంకో ఛాన్స్ దొరికే ఛాన్స్ ఉంది. సో చూద్దాం ఆర్సీబీ లక్ ఎలా ఉంటుంది. హోమ్ గ్రౌండ్లో ఇప్పటికి 3 మ్యాచ్లు ఆడారు. మరి వాళ్ళు కుదురుకున్నారా లేదా అనేది చూడాలి. బట్ నా సజెషన్ అయితే క్రిస్ గెయిల్ టాప్ ఆర్డర్ రావాలి, ఫెర్గుసన్ని టీంలోకి తీసుకోవాలి. చాలా బెటర్ ఛాన్సెస్ ఉండేయండి అలా అయితే. అండ్ కరణ్ శర్మకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్కి 1-2 మ్యాచెస్తో మనం తేల్చేయలేము. కమింగ్ టు ద సన్ రైజ్ హైదరాబాద్ లాస్ట్ మ్యాచ్ విన్, అది కూడా సావు తప్పి కన్ను లొట్టపోయింది అన్నట్టు చివరిలో ఎంట్రుక వాసులో ఓటమి తప్పించుకున్నారు. బిలో పార్ స్కోర్ చేశారు వాళ్ళు. స్టిల్ ఎట్లో అట్లా బౌలింగ్ తోటి లాక్కొచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, వెరీ వెరీ గుడ్ బౌలింగ్. అంటే మీరు స్టాట్స్ చూస్తే అర్థం కాదు. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఇంపాక్ట్ చాలా బాగుంది. ఇప్పటివరకు జరిగిన అన్ని బ్యాటింగ్ పిచ్చెస్ వాళ్ళకి అన్ని బ్యాటింగ్ పిచ్చెసే పడ్డాయి. 5 మ్యాచ్ల్లో 3 విజయాల్లో కూడా వాళ్ళ బౌలింగ్ అటాక్ చాలా వరకు సపోర్ట్ చేసింది. అది మాత్రం ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్. మరి ఈరోజు ఏం జరుగుతుంది అంటే ఎలాంటి చేంజెస్ చేస్తారంటే నాకు తెలిసి చేంజెస్ ఏం చేయకపోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ స్పిన్ పిచ్లా కనిపిస్తే మాత్రం వాషింగ్టన్ సుందర్ని, లేదంటే మాత్రం యాస్ట్రీస్గా పోయిన మ్యాచ్లోనే రాహుల్ త్రిపాఠిని ఇంపాక్ట్ ప్లేయర్గా పెడతారు అనుకుంటున్నాను. సంహవ్ కొత్త ప్లేయర్స్ని ట్రై చేయడానికి కూడా ఇదే మంచి అవకాశం అండి. అంటే అన్మోల్ ప్రీత్ సింగ్ అంటే నాకు తెలిసి హెడ్ అభిషేక్ ఓపెనింగ్ పేరు బాగుంది. బట్ నాకైతే కొత్త ప్లేయర్స్కి ఛాన్స్ ఇస్తారు అనుకోవట్లేదు. లాస్ట్ మ్యాచ్లో నితీష్ రెడ్డి మన తెలుగు ప్లేయర్ కొట్టేశాడు. దాంతో అతని బెర్త్ కన్ఫర్మ్ అయింది ప్లేయింగ్ లెవెల్లో. సో మోస్ట్ ప్రాబబ్లీ రాహుల్ త్రిపాఠి ఎక్స్ట్రా బ్యాటర్గా ఇంపాక్ట్ ప్లేయర్లో ఉండిపోతాడు తప్ప ఐ థింక్ పెద్ద చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు. వాషింగ్టన్ సుందర్ ఆర్ రాహుల్ త్రిపాఠి ఎవరో ఒకరిని అయితే తీసుకునే ఛాన్స్ ఉంది. కమింగ్ టు ద చిన్నస్వామి స్టేడియం, మీకు తెలుసు టాస్ విన్ అయ్యి బౌలింగ్ తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే చేజింగ్ సునాయాసంగా చేయగలుగుతున్నారు. దాన్ని ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు మినిమం 220. అంటే నిన్న మీరు చూశారు బూమ్రా అద్భుతంగా బౌలింగ్ వేసిండు. బట్ అది ఆర్సీబీకి లేదు. అలాగే ఎస్ఆర్హెచ్ కూడా మంచి బౌలింగ్ అటాక్ ఉన్నప్పటికీ కమిన్స్ మాత్రం స్లో డెలివరీస్ తోటి చాలా అలరించాడు. ప్రతిసారి అలా కుదరకపోవచ్చు. సో టాస్ విన్న ఎవరైనా సేఫ్గా బౌలింగ్ తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా అదే ఉంటుంది, చిన్నస్వామి స్టేడియంలో చేజింగ్ ఈజీ అని. ఇక చూసుకుంటే చిన్నస్వామిలో ఎస్ఆర్హెచ్ చాలా మ్యాచెస్ ఆడింది. చాలా క్లోజ్ మ్యాచెస్ ఓడిపోయింది. ఐ థింక్ 2018లో కూడా క్లోజ్ మ్యాచ్ ఓడిపోయింది. అంత మంచి రికార్డ్ లేకపోయినా ఆ రికార్డ్ని బెటర్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఈరోజు. సో ఓవరాల్గా ఎవరు గెలుస్తారు, ఏంటి ఎవరు ఫేవరెట్స్ అంటే మాత్రం నేను సన్ రైజర్స్ హైదరాబాద్ అనే చెప్తాను. ఎందుకంటే ఒక రకమైన పాజిటివిటీ టీంలో కనిపిస్తుంది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ అండ్ వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ఉన్న ఫాము. అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్లో అందరూ పెర్ఫామ్ చెప్పాను. నితీష్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, సమద్ వీళ్ళందరూ వచ్చేసి ఆడేశారు. అంటే ఎంత దరిద్రంలో కూడా ఆడే బ్యాటర్స్ అందరూ పెర్ఫామ్ చేస్తారు. ఒక రకమైన యూనిట్ అయితే కనిపిస్తుంది. ఆ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అంటే ఒక మిక్చర్. ఇప్పుడు ఒక బూందీ మిక్సర్ ఎంత పర్ఫెక్ట్ కలిసిందో అలా ఉంది. అంటే అటు ఆల్రౌండర్స్ ఇటు బ్యాటర్స్ అందరూ కలిసి అల్లాడిచ్చేస్తున్నారు. సో ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో మంచి బ్యాటింగ్ పిచ్ స్టేడియంలో వాళ్ళు రెచ్చిపోతారని నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు నైట్ మ్యాచ్ అయిపోయాక రివ్యూ అయితే చేసుకుందాం. నా ప్రెడిక్షన్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ విన్ అవుతుంది. గైస్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.